వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్లో జరిగిన మారణ హోమం తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాజుకుంది. ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. మోడీతో భేటీ కంటే ముందు రాజ్నాథ్ సింగ్ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో సమావేశమయ్యారు. త్రివిధ దళాల యుద్ధ సన్నద్ధత, పాక్పై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వీరు చర్చించారు. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురించి మంత్రికి వివరించారు అధికారులు. ఉన్నతాధికారులతో భేటీ తర్వాత మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవెల్ ప్రధాని మోదీని కలవడం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.